అదేంటి పెద్దమ్మా, మాకు బిర్యానీ పెట్టి నువ్వు పచ్చడనం తింటున్నావు? నువ్వు బిర్యానీ తినవా? నా కొడుకు వచ్చేంత వరకు మొక్క కూడా ముట్టనని శబ్దం చేస్తాను లేరా, మీరు తినండి. పెద్దమ్మా, నువ్వు ఇలా బాధపడితే మేము చూడలేం పెద్దమ్మా. ఆ శంకరన్న ధరణి ఎక్కడున్నా వెతికి తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాం పెద్దమ్మా. ఎరా? అవును పెద్దమ్మా, నువ్వు పోసిన ఈ కళ్ళు మీద ఈ ముక్క మీద ఒట్టు తీసుకొస్తాం. ఎప్పుడో తీసుకొస్తారు? ఆ ధరణి 4 పిల్లలు కన్న తర్వాత అది నా ఇంటి కోడలు కావాలి, నా ఇంటికే వారసునివ్వాలి. ఇదంతా మీ వల్ల కాదులేరా, పొండి. ఇదిగో ఇదంతా మా తమ్ముడు ఒక్కడి వల్లే అవుతుంది. తమ్ముడా? మధ్యలో తమ్ముడి కథ ఏంటి పెద్దమ్మా? మీకు తెలియదులేరా, అప్పుడు మీరు చిన్న పిల్లలు. నాకు తమ్ముడురా, మీకు మేనమామ అవుతాడు అని నా కొడుకులా చూశాను. నేనంటే అడిగి ప్రాణం. కానీ ఈ 10 ఏళ్లలో ఒక చిన్న గొడవ, కళ్ళు తాగొద్దక్క అన్నాడు. నేను వెళ్ళలేదు. ఆ తాగిన మత్తులో నోటుకొచ్చినట్టు వాగాను, అంతే. అప్పుడు వెళ్ళిపోయినాడు. ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ అక్క ముఖం చూడడానికి రాలేదురా. మళ్ళీ నేను చస్తే గాని ఆడు రాడురా. నేను చచ్చాక ఆడికి కబురు పెట్టండి రా. ఒరే, ఇందాక నేను అన్నంలో కలుపుకున్నది నెయ్యి కాదురా, విషం. విషమా? పెద్దమ్మా, ఎందుకింత పనిచేసావు పెద్దమ్మా నువ్వు? నా కొడుకు నా తమ్ముడు లేకపోతే ఇంకెవరి కోసం నేను బతకాలరా? నేను చేస్తే ఎవరికి ఏ బాధ ఉండకూడదని ఇదిగో ఈ శ్యామేంచి అక్కడ నా పాడి కూడా సిద్ధంగా ఉంచాను రా. పాడా? నీకేం కాదు పెద్దమ్మా. ఏం కాదు పెద్దమ్మా. నేను బతకను రా, నేను బతకను. ఇదిగో మీలో ఎవరో ఒకరు నాకు తల కొరవ పెట్టండి రా. నా తమ్ముడికి మాత్రం కబురు పెట్టండి రా. కనీసం ఆఖరి చూపైనా చూసుకుంటాడు రా. ఒరే, ఫోన్లో నెంబర్ ఉంది, ఆడికి ఫోన్ చేసి చెప్పండి. పెద్దమ్మా ఆ ధరణి వదలొద్దురా, ఆ ధరణి వదలొద్దు, ఆ ధరణి పట్టుకోరా, హాస్పిటల్కి వెళ్ళు. హలో, ఎక్కడున్నావయ్యా? డబ్బుల కోసం వెళుతున్నానని చెప్పాను కదే, నువ్వు ఇంటికి చేరిపోయావా? ఇప్పుడే చేరినా. ధరణి ఆదిత్య ఎవరు లేరేంటి? ధరణి పనికెళ్ళి ఉంటుంది, ఆదిత్య అక్కడెక్కడో తిరుగుతుంటాడు, వచ్చేస్తాడులే. అట్నే గాని పైసలు చేతిలో పడ్డాయి కదా అని తాగి పడిపోకు, తొందరగా ఇంటికి తగలడు. అలాగే లేవే. సార్, దండారాయ్ గారు, దండాలమ్మ గారు. ఎరా శివుడు, ఎలా ఉన్నావురా? మీ దయవల్ల బానే ఉన్నాను అయ్య గారు. అవును, ఈ మధ్య సైడ్ దగ్గరికి అసలు రావడమే మానేశారేంటి అయ్య గారు? ఇంత నమ్మకస్తుడు నువ్వు ఉండగా మేము అన్నిసార్లు రావడం ఎందుకురా? హంస ఎలా ఉందిరా? అక్కడంతా సదుపాయంగా ఉందిగా? దానికేమమ్మా, బ్రహ్మాండంగా ఉంది.
కానీ ఇన్నాళ్ళు ఇద్దరమే బిక్కు బిక్కుమంటూ ఉండేవాళ్ళం కదమ్మా. ఇప్పుడు మాకు జంట వచ్చారమ్మా. ఇంట్లో చెప్పకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారంట. ఉండటానికి చోటు లేకపోతే మాకు తోడుగా ఉంటారు కదా అని పక్క గదిలో ఉండమన్నాను. వాళ్ళొచ్చి ఎన్ని రోజులైంది? నెల రోజులు అవుతుందమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న గురించి ఏమన్నా తెలుసా? కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. బాగా టెన్షన్ పెట్టే విషయాలు, షాక్కి గురిచేసే విషయాలు ఏమీ చెప్పద్దు. తెలీదమ్మా. వాళ్ళ వివరాలు ఎందుకమ్మా? అమ్మా, ఏం లేదులే శివుడు, మీ అమ్మగారి సంగతి తెలిసిందే కదా. అన్ని వివరాలు, అందరి బాగోగులు కావాలి. సరే, తర్వాత ఫోన్ చేస్తాను, నువ్వు బయలుదేరు. అలాగే అయ్యగారు, ఉంటానమ్మగారు. అదేంటండి, అడుగుతున్నాను కదా, ఎందుకు పంపించేశారు? నెల రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారట. మన అబ్బాయే అయ్యుండొచ్చు కదా. ఏంటి వేదవతి, నెల రోజుల క్రితం ఎవరో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుంటే వాడు మన అబ్బాయి అయిపోతాడా? ఏమో, ఎందుకు అవకాశం వదులుకోవడం? ఇప్పుడే వెళ్ళి చూద్దాం పదండి. ఇదిగో ఇలా వెళదామంటావని వాడిని పంపించేశాను. అక్కడికి వెళతావు, వాళ్ళు వేరెవరో అయి ఉంటారు. ఇంటికి దూరంగా ఉంటూ వాళ్ళు పడే బాధలు చూసి మన నాని కూడా ఇలాగే ఎన్ని బాధలు పడుతున్నాడో అని ఇంకా ఏడుస్తావు. నేనేం ఏడవనండి, నాకెందుకో మన అబ్బాయే అనిపిస్తోంది. ఒక్కసారి వెళ్ళి చూద్దామండి. సరే, ఒక పని చేద్దాం. ఇంటికి వెళ్ళాక ప్రియంవాదని పంపించి చూసి రమ్మందాం. కానీ నువ్వు మాత్రం వద్దు ప్లీజ్. అసలే నీ ఆరోగ్యం బాగాలేదు. పద వెళ్దాం. పదవేదవతి, ప్రియంవాదని పంపిస్తానని చెప్తున్నాను కదా, కూర్చో. రండి మేడం. ప్లీజ్ కూర్చోండి. సార్ ప్లీజ్. 2 టీ తీసుకురమ్మా. ఓకే సార్. ఏంటమ్మా, మన ఏరియాలో ఎక్కడ చోటే లేనట్టు సిటీ చివర్లో ఉన్న ఈ దాబాకి తీసుకొచ్చో? ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది మేడం. చూడండి, పెద్దగా జనాలు లేరు. ఉన్నా ఎవరి గోల వాళ్ళది. అదే మన ఏరియాలో అయితే మీకు తెలిసినోళ్ళో నాకు తెలిసినోళ్ళో ఉంటారు. అక్కడ కూడా మీరు మళ్ళీ కేసులు, నేను బిజినెస్. అసలు మాట్లాడాల్సిన విషయం మాట్లాడుకోవడానికి కుదరదు మేడం. అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. మీకు నచ్చకపోతే చెప్పండి, ఇంకో రెస్టారెంట్కి వెళ్దాం. పర్లేదమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇక్కడికైతే ఎవరు తెలిసిన వాళ్ళు రారు కదా. ఏమైంది, ఇక్కడెందుకు ఆపావు? భయ్యా టీ తాగుతా అన్నాడుగా అక్క. ఏడు అల్లం చాయి మస్తుగుంటది. తాగుదాం టైలర్. సరే దిగండి. నువ్వెందుకక్క పరేషాన్ అవుతావు? నేనున్నాను కదా. ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని ఆయన బుర్ర చెడగొడుతున్నావు. నువ్వు ముట్టుకోవద్దు. నువ్వేం పట్టించుకోవద్దు బ్రో. టైలర్ అభిమానంతో తిడుతుంది. మనం లోపల అల్లం టీ తాగుతూ ఏ బిజినెస్ పెడితే బాగుంటుందో మాట్లాడుకుందాం. పదా భయ్యా. మేడం, ఇవన్నీ కాదు, అసలు విషయం చెప్పండి మేడం. అసలు విషయమా? దేని గురించి అడుగుతున్నావమ్మా? మేడం వద్దు మేడం, మీరేమీ తెలియనట్టు మాట్లాడొద్దు. నేను మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయలేను. మొదటి నుంచి అంటే
కాఫీలు టీలు మోసుకొచ్చిన దగ్గర నుంచా? ఈ ఒక్క పాయింట్ చాలేమో జీవితం మొత్తం నన్ను ఆడుకోవడానికి. भैया 3 आलम चाय जल्दी लाओ. सर सर. చాలా బాగుందమ్మా. మా అమ్మ ఇంకా బాగా పెడుతుంది మేడం. ఒక్కసారి మీరు మా ఇంటికి వస్తే. ఇప్పుడు టీ కోసం మీ ఇంటికి రావాలా? టీ కోసం కాదు మేడం, మా అమ్మ మీతో మాట్లాడాలంటుంది. ఇప్పుడు మా ఇంటికి వెళ్దాం మేడం. ఇప్పుడా? ఇప్పుడు ఎందుకమ్మా, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే. మేడం ప్లీజ్ మేడం, మీరు ఎలాగైనా రావాలి. మీరు వస్తారని అమ్మకు చెప్పాను. టీ వచ్చింది. ఇప్పుడు చెప్పు, ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది? మళ్ళీ మొదలు పెట్టారా? మళ్ళీ బిజినెస్లు అవి అంటే బాగోదు చెప్తున్నా. అరే నువ్వు ఊగాక, మాట్లాడితే పెట్టేస్తామా? భయ్యాకి జర ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంటుంది. టైలర్, పనికి వెళ్తానంటే వెళ్ళొద్దంటావు, బిజినెస్ అంటే అది వద్దంటావు. ఇంకేం చేయాలి టైలర్? నువ్వు చెప్పనా, ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది? అరే బిజినెస్లు అంటే మస్తున్నాయి భయ్యా. పెద్ద పెద్ద బట్టల షాప్ నుంచి ఆవకాయ ముక్కల దాకా బిజినెస్సే. ఏదైనా బిజినెస్సే. కానీ ఏ బిజినెస్ పెట్టాలన్నా పైసలు కావాలి. ఎంత కావాలా? ఆల్రెడీ లవ్ ప్రపోజ్ చేశాను కదా, అయినా ఏమీ తెలియనట్టు, అస్సలు సంబంధం లేనట్టు మాట్లాడుతోంది బంగారం. ఇండైరెక్ట్గా మాట్లాడినంతసేపు మ్యాటర్ ఇలాగే ఉంటుంది. ఒప్పుకోవాలంటే బంగారం ఈగో సాటిస్ఫై చేయాల్సిందే, డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ తేవాల్సిందే. మేడం మీ చెయ్యి ఒకసారి ఇలా ఇస్తారా? ఎందుకమ్మా? ఏం లేదు మేడం, ఈ రింగ్ ఉంది నా దగ్గర, ఇది మీ వేలికి సరిపోతుందో లేదో అని. ఏంటమ్మా గిఫ్ట్ ఇస్తున్నావా? ఏంటి స్పెషల్? మేడం అసలు ఏమీ తెలియనట్టు ఇలా ఎలా మాట్లాడుతున్నారు మేడం? నా బాధ మీకు అర్థం కావట్లేదు మేడం. నాకైతే ఎన్ని రోజులైనా మీ చుట్టూ తిరిగే ఓపిక ఉంది మేడం, కానీ మా ఇంట్లో వాళ్ళకి లేదు మేడం. వెయిట్ చేసే పరిస్థితి అస్సలు లేదు. వెంటనే పెళ్లి చేసేయాలంటున్నారు. మిమ్మల్ని వెంటనే ఇంటికి తీసుకురమ్మంటున్నారు. ఖచ్చితంగా ఏదన్నా చెప్దామంటే మీరేమో తెలిసి తెలియనట్టుంటున్నారు. సరే మేడం, ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటారా?
మరి నా వేలు సైజ్ తెలియకుండా తెచ్చినట్టున్నారు, సరిపోతుందా? సరిపోతుంది మేడం, ఎందుకు సరిపోదు? కావాలంటే ఒకసారి ట్రై. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ మేడం, సారీ మేడం, నేను చూసుకోలేదు మేడం. నేనే చూసుకోలేదు. వాష్రూమ్ ఎక్కడ? అక్కడుంది మేడం. ఓకే. నేను ఇప్పుడే వస్తాను. ఇవన్నీ కాదన్నా, టైలర్కి కుట్టు మిషన్ చాలా బాగా వచ్చు. ఇంకా డ్రెస్ డిజైన్లు కూడా చాలా బాగా చేస్తుంది. ఇంటి దగ్గర ఒక బోటిక్ షాప్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఏదైనా బిజినెస్ పెట్టాలంటే మినిమం 30-40 వేలు అవుతాయి భయ్యా. అమ్మో, 30,000? ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? మరి బిజినెస్ చేయాలంటే పైసలు అయితే కావాలి కదా భయ్యా. ఇంతకీ నీకేమొచ్చో చెప్పు భయ్యా. అన్నా, నాకు డ్రైవింగ్ మాత్రమే వచ్చు అన్నా, ఇంకేం చేత కాదు. ఎక్కడికి వెళ్ళినా దరిద్రంలో ఇది నన్నే వెంటాడుతుందేంటి? ఒకవేళ విక్రమ్ దీన్ని చూస్తే? మేడం రండి మేడం. వస్తున్నా. వెళ్దాము మేడం. వెళ్దాం. ఇప్పుడు విక్రమ్ లేస్తే ధరణిని చూసేస్తాడు. కాసేపు ఇక్కడే కూర్చుందాం, ప్రశాంతంగా ఉంది కదా. సరే మేడం, మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చుందాం, కానీ ఆ తర్వాత మాత్రం మా ఇంటికి వెళ్తున్నాం. ఓకే కదా మేడం? ఓకేనమ్మా, ఓకే. అమ్మయ్యా, ఒప్పుకున్నారు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ. అన్నా, ఈ ఎలాంటి బిజినెస్ చేద్దామన్నా, బాగుంటుంది. చాలు, ఈ రోజుకి మీరు చేసిన బిజినెస్లు చాలు.
టీ తాగడం అయిపోయింది కదా, ఇక బయలుదేరదాం.